ఫ్రెండ్స్, ముంబై అలాగే బెంగళూరు జట్ల మధ్య ఆదివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్లో సాయంత్రం మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ జట్టు గెలిచింది. అయితే నిన్నటి మ్యాచ్ కనుక ముంబై జట్టు గెలిచి ఉండుంటే ఏదైనా ఒక చిన్న మ్యాజిక్ జరిగి ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం జస్ట్ ఒక 1% అయినా ఉండేది. నిన్నటి మ్యాచ్తో ఇక పూర్తిగా ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైపోయాయి. అయితే ఈ సీజన్ ముంబై ఇండియన్స్కి చాలా అంటే చాలా దరిద్రంగా ఉందని చెప్పుకోవాలి. జరిగిన అన్ని మ్యాచెస్లో కూడా ఏ ఒక్క మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శన చేయలేదు. చేసినా కూడా అదేదో నామమాత్రంగా ప్రత్యర్థి జట్టు వీక్ అవ్వడంతో అలా జరిగిందేమో కానీ ముంబై ఇండియన్స్ జట్టు చేసింది అయితే ఏమీ లేదు. అయితే ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సంవత్సరం మాకు కలిసి రాలేదు అని చెప్పటం కన్నా మా ప్రదర్శన సరిగ్గా లేదు అని చెప్పటం కరెక్టేమో అనిపిస్తుంది. అయితే మొదటి మ్యాచెస్లో నేను బాగానే రాణించాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే ఒక పాయింట్ నాలో ఉంది. కానీ ఆ తర్వాత నా గాయం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అయ్యో, ఆడాలి, ఎలాగైనా సరే జట్టు ప్రయోజనాల కోసం పోరాడాలి అనుకునే టైంకి నాకు ఇంత పెద్ద కష్టం రావడం నాకు చాలా బాధగా అనిపించింది. అయితే ఇక ఈ టోర్నమెంట్ ఆశాంతం ఎక్కువగా నిరాశపరిచింది మాత్రం ముగ్గురు ఆటగాళ్ళని చెప్పాలి. అయితే వాళ్ళకి ఈ సంవత్సరం సరైన ప్రాక్టీస్ లేక లేదా ఫామ్ లేక తెలీదు కానీ ఆశించినంత మేర వాళ్ళు రాణించలేకపోయారు. దానిలో మొదటి ఆటగాడు ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్. తను నిజం చెప్పాలంటే టీ20లలో అదరగొట్టే ఆటగాడు. కానీ ఈ సంవత్సరం తనకు కలిసి రాలేదు. ఎందుకంటే ప్రతి ఆటగాడికి ఫామ్ లేమి అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో అది మనకి కనిపించదు, కొన్ని సందర్భాలలో అది కనిపిస్తుంది. అయితే ఇంకా హార్దిక్ పాండ్యా కూడా ఆశించినంత మేర ఈ టోర్నమెంట్లో రాణించలేకపోయాడు. తన పైన ఉన్న ఒత్తిడి కారణంగానా లేకపోతే మరే ఇంకేదైనా రీజన్స్ వల్ల కానీ ఆశించినంత మేర రాణించాలి. ఇక నేను పర్సనల్గా డిసప్పాయింట్ అయిన పర్ఫార్మెన్స్ అయితే అది జస్ప్రీత్ బుమ్రానే. అయితే బుమ్రాకి చాలా అద్భుతమైన ఒక రికార్డ్ ఉంది. తను ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. తన వేగానికి ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా తడబడాల్సిందే. కానీ ఇప్పుడు ఐపీఎల్లో చాలా యంగ్ ఆటగాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ఆట తీరుని బుమ్రా బహుశా కనిపెట్టలేకపోయాడు. అయితే నేనేమనుకుంటున్నానంటే తనకి కొద్దిగా విశ్రాంతి లోపించిందేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా తను విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సూర్య విషయంలో కూడా నేను విశ్రాంతి అనను కానీ తను ఎక్కడో తప్పు చేస్తున్నాడు. ఆ తప్పుని సెల్ఫ్గా తెలుసుకుంటే తప్ప ఏ ఆటగాడు రాణించలేడు. ఎందుకంటే నాకైనా కోహ్లీకైనా ఎలాంటి ఆటగాడికైనా సరే కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. ఇక బెంగళూరు జట్టు విషయంలోకి వచ్చినట్టయితే కృణాల్ పాండ్యా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. తను ఎప్పుడు కూడా మ్యాచ్ విన్నర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఎన్నో సందర్భాలలో వికెట్లు తీసి బ్యాటింగ్ చేసి తన వంతు పోరాటం ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటాడు. అయితే ఇంకా భువీ పర్ఫార్మెన్స్ చూసి చాలా రోజులైంది. భారత జట్టులో ఉన్నప్పుడు భువీతో నేను ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. తన ఆట తీరు, తన స్టెబిలిటీ, తన ప్రాక్టికాలిటీ నాకు చాలా ఇష్టం. ఇక ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్లో తన సత్తా చూసి చాలా ముచ్చటేసింది. ఈ టోర్నమెంట్ ఈ రకంగా ఎండ్ చేయడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఇది దిగమింగుకోవాల్సిన చేతి నిజం. అయితే రాణించాల్సిన ఆటగాళ్ళు సరిగ్గా రాణించకపోయినా, ఒక స్పాంటేనియస్ గేమ్ ప్లాన్ లేకపోయినా ఫలితం ఇలానే ఉంటుంది. దీన్ని గమనించుకుని తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.